హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఇక్కడ నర్సరీకి అయితే వెళ్ళానండి. చిన్న నర్సరీ, చక్కగా ఉన్నాయి మొక్కలు. మనం ఈ వీడియో అయితే చూసేద్దాం. పూర్తిగా దగ్గరలో ఉన్నాయి. సో కలర్ఫుల్ గా చూసారు కదండి. ఇలాగా నర్సరీకి వెళ్ళిన కాడ మొక్కలు అయితే చక్కగా రోడ్డు పక్కనే ఇక్కడే అమృత కాలేజీ దగ్గర దాటగానే వెంటనే ఉన్నాయండి. బాగున్నాయి కానీ పెద్దగా లేవు. నర్సరీ అయితే చిన్నదండి, చక్కగా పెట్టుకున్నారు. నేనైతే కొన్ని మొక్కలు మాత్రం వీడియోస్ తీసుకొచ్చాను. ఇంకా షో మొక్కలు ఒకటి అయితే కనుక చాలా ఉన్నాయి. సో నేనైతే కనుక ఇలా కొంచెం తీసుకొచ్చాను. ఇవైతే కనుక మనకి తెలుసు కదండి, వాము మొక్కలు అంటారు. ఆ మొక్కల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అసలు. దాన్ని కొంచెం వేడి చేసి రసం తీసి పిల్లలకు పట్టించినట్టయితే కనుక జలుబు, దగ్గు అన్ని తగ్గుతాయండి. మనకి ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. 1 to 2 డేస్ చూసారంటే తగ్గిపోతే పర్వాలేదు. లేదంటే తర్వాత వెళ్ళొచ్చండి. ఎప్పుడు కూడా వెంటనే వెళ్ళకూడదు. ఇక్కడ షో మొక్కలైతే చాలా ఉన్నాయండి. ఇవి తెలుసు కదా, గుత్తి పువ్వు మొక్కలు, ఇవన్నీ గులాబీ మొక్కలు అన్నీ చక్కగా ఉన్నాయి. నేను ఎండలో తీశాను కాబట్టి నాకెంత క్లారిటీగా కనిపించలేదండి. హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, మొక్కలన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. చిన్న చిన్నవి ఫ్రెష్ గా అయితే ఏమి పెద్దగా రాలేదు, కానీ పువ్వులు అనేది చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకో తెలియదు కానీ రోడ్డు పక్కనే కాబట్టి నీడ అంతా పడుతుంది. అంటే 2 వీలర్స్, 4 వీలర్స్ వెళ్తున్నాయి కదా. చూసారు కదండి, ఇలాగా నర్సరీలో అయితే మొక్కలు బాగున్నాయి. చక్కగా పువ్వుల మొక్కలు, షో మొక్కలు, మనీ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి. హ్యాంగింగ్స్ అయితే బాగున్నాయి. మెయిన్ అయితే కనుక ఇక్కడ పసుపు మొక్కలు, మందార మొక్కలు, గులాబీ మొక్కలు, టెంకీస్ మొక్కలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక కొత్తగా ఏమంటారో నాకు తెలియదు కానీ చూడడానికి అయితే గుత్తి పువ్వులాగా అనిపిస్తాయి, కానీ గుత్తి పువ్వులు అయితే కాదు. చాలా కలర్లు అయితే ఉన్నాయండి దీంట్లో. పువ్వులు అయితే కొంచెం తక్కువగా అనిపించినాయి కానీ మొక్కలు అనేది ఫ్రెష్ గా ఉన్నాయి. మరీ అంత చిన్నది కాదు, మరీ అంత పెద్దది కాదండి నర్సరీ అయితే కనుక. చూసారా, మొత్తం మొక్కలు అయితే కనుక ఇలా ఉన్నాయి. తులసి మొక్కలు, మనీ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ లోనే 3, 4 రకాలు అయితే ఉన్నాయండి అక్కడ. అప్పుడే కరెక్ట్ గా నీళ్లు వేసాడు, మట్టి ఉందని చెప్పేసి నేనైతే ముందుకెళ్ళలేదు గాని ఆ నీడంతా రోడ్డు పక్కన కాబట్టి 2 వీలర్స్ వెళ్తున్నాయండి. జనాలు నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ నీడ పడుతుంది. నేను అప్పుడే వీడియో తీశాను. టెంకిస్ మొక్కలు అయితే చాలా కలర్ఫుల్ గా చాలా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉన్నాయంటే భలే ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే ప్లాంట్స్ పెద్దవి లోన ఇంట్లో పెట్టుకునే ప్లాంట్స్ అనేది చాలా బాగున్నాయి. మొక్కలు అయితే కనుక లోన పెట్టుకుంటారు కదా మనకి, అవైతే చాలా బాగున్నాయండి. మనకి ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఆక్సిజన్స్ మన ఇంట్లో తక్కువ అవుతూ ఉంటది కదా. కిటికీలు కట్టా వేసినప్పుడు అప్పుడు మనకి ఆక్సిజన్ అనేది అందిస్తాయంటండి. ఆ మొక్కలు చక్కగా ఉన్నాయి. ఇక్కడ చామంతి పూలండి, చాలా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి. యాక్చువల్లీ వైట్, పర్పల్, యెల్లో, సంథింగ్ సంథింగ్ చాలా ఉన్నాయండి ఇక్కడ కలర్స్ అనేది. ఈ పర్పల్ కలర్ అయితే సూపర్ గా ఉన్నాయి చామంతులు. ఇవైతే టెంకీస్. చామంతి పూలు అయితే చక్కగా ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయండి. ఈ మొక్కలనేది మనం అంటే వీటికి అన్నిటికి కూడా కొంచెం ఎండ అంటే తలగాలి. ఇక్కడ వచ్చేసి సరస్వతి పత్రి అంటారు కదా, సరస్వతి మొక్క. అదైతే అవి కూడా ఉన్నాయండి. ఎప్పుడు మా ఇంటికాడ కూడా ఉంటాయి అవి. ఈ బిళ్ళగన్నేరు పూలండి, అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. బిళ్ళగన్నేరి మార్నింగ్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటదంట. పువ్వులు 2, 3 అన్నా తింటే కనుక షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటదంటండి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ పొద్దుతిరుగుడు పువ్వు, ఇది కూడా బాగుంది.
స్నేక్ ప్లాంట్స్ అనేది చాలా బాగున్నాయండి. అవి కూడా మనకి ఇంటి దగ్గర అందరూ పెట్టుకుంటారు. కనకాంబరం మొక్కలు, తులసి మొక్కలు, కనకాంబరం మొక్కలు, ఇది స్నేక్ ప్లాంట్స్ అంటారు కదా! అవి కూడా బాగున్నాయండి. చక్కగా అన్నిటిలో ఒకటి పెట్టారు చక్కగాని. భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మామూలుగా పువ్వుల్లాగా అనిపిస్తాయి గానీ, పువ్వులు కాదనుకుంటా నాకు తెలిసి. ఆకులతోనే పువ్వుల్లా అనిపిస్తున్నాయి. పువ్వులు భలే ఉన్నాయండి చూడడానికి. పింకు, వైటు, యెల్లో ఉన్నాయి ఈటిల్లో కలరు అంటే. పక్కనైతే కనుక కాయింతం పూలు, స్నేక్ ప్లాంట్సు, ఇంకా ఏవేవో చిన్న చిన్న పువ్వులండి. చాలా మటికి నాకైతే పేర్లైతే తెలీదు గానీ, ఈ గార్డెనింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక, నాకు పాత ఛానెల్‌లో చాలా మటికి పోస్ట్ చేశాను. కావాలంటే లింక్ ఇస్తానండి. చాలా బావుంటాయి. నర్సరీలు కూడా. ఈ నర్సరీ అయితే నేను ఫస్ట్ టైమ్ తీసుకొచ్చాను కాబట్టి, చిన్న నర్సరీ కానీ చక్కగా ఉంది. ఇవైతే నార్మల్ బంతి పూలేనండి. ఎక్కడైనా ఉంటాయి అవివి. అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయండి పువ్వులు. గుత్తు గుత్తుల్లా ఉన్నాయి కదా! అవి చాలా బావున్నాయి. ఏం పూలో తెలీదు గానీ బావున్నాయి. ఆకనేది కొంచెం మందంగా, దళసరగా ఉంది. ఇవి కాయింతం పువ్వులు. గుత్తు పువ్వులు కూడా ఉన్నాయండి. కరివేపాకు మొక్కలు. ఇవి ఎర్రగా ఉంటాయి కదా! ఆ మొక్కలండి. షో మొక్కలు. లీవ్స్ అన్నీ ఎర్రగా ఉండి మనకి లైన్‌గా వేసుకుంటే చక్కగా వస్తాయి కదా! అవి ఇవి. గులాబీ మొక్కలు. తెల్ల గులాబీ, రెడ్ గులాబీ, పింక్ గులాబీ, వైట్ గులాబీ కట్టా ఉన్నాయి. పక్కనే నాసు మొక్కలు కూడా ఉన్నాయండి. అదే నీళ్లు వేశారు. మొత్తం బంద బందగా ఉంది. అప్పుడే నీళ్లు వేస్తున్నాడు వాడు. సో, నేను అందుకనే కొంచెం ఎళ్ళలేదు దగ్గరికి. గోడపైన పెట్టిన మొక్కలైతే చక్కగా కనిపిస్తున్నాయండి. ఎంతున్నదనేది దీంట్లో చూడండి మీకు తెలిసిపోతుంది. చూసారు కదా! ఈ నర్సరీ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దగ్గరలోనే ఉంది. ప్రైజ్ అయితే కనుక నేను ఏది అడగలేదు. ఎందుకంటే ఒకే ప్రైజ్ చెప్తారండి. మనం ఎక్కడికెళ్ళినా అదే రోడ్‌లో ఎక్కడ తీసుకున్నా అంతకుముందు వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. పాత ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. ఒకే ప్రైజెస్ అనేది ఉంటుంది. కానీ మనం ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక 20, 30 తగ్గించొచ్చు మించి. అంతకు మించయితే ఉండదు. ఇవైతే మొక్కలు భలే ఉన్నాయండి. చాలా బావున్నాయి. నాకైతే భలే నచ్చినియి ఇవి. ఇవి కూడా బావున్నాయండి. కలర్‌ఫుల్‌గా అన్ని కలర్స్ ఉన్నాయి. నీల గోరింటాకు ఉంటది కదా! ఆ టైప్‌లో చూడడానికి అలా ఉన్నాయండి. మరి ప్లాంట్స్ పేరేంటో తెలీదు గానీ, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.